ఏంటి మీ ఉద్దేశం? నగలు లేకపోతే పెళ్లి చేయరా? భోజమెల్లో తాళి కట్టడానికి నా చెల్లెల కొడుకేమన్నా బికారా ఏంటి? నగలుంటేనే పెళ్లి, లేదంటే లేదు. ఏం మాట్లాడుతున్నావు చెల్లెమ్మా? నగలు లేకపోతే పెళ్లి అవుతావా? పెళ్లి కూతురికి నగలు లేకుండా పెళ్లి జరగడానికి ఒప్పుకోనంతే. నాకు సోనీలో నిజాయితీ కనిపిస్తుంది. సోనీ, నువ్వు నన్ను ప్రేమిస్తే నేను నిన్ను ప్రేమిస్తాను. నేను నిన్ను మిస్ చేసుకోను. నిజంగా అంటున్నావా హరి? నీ మీదొట్టు, నీ ప్రేమ మీదొట్టు. అయితే మనం కలిసి బతుకుదామా? కలిసి చచ్చిపోదాం. హరి గారు, నీ గొంతు విని ఎన్ని గంటలైందో. ఈ గొంతుని ఇక మీరు వినలేరు. ఏమైంది లక్ష్మి? ఈ పెళ్లి జరుగుతండి, ఆపేద్దాం. ఏం మాట్లాడుతున్నావు లక్ష్మి? ఒక్కరిని బాధ పెట్టి నేను సంతోషంగా ఉండలేను. ఒక్కరిని విడదీసి నేను మీతో కలవలేను. మావయ్య, మావయ్య, సోనీ, సోనీకి ఏమైందిరా? విషయం తాగేసింది మావయ్య. ఏమైందే? ఎంత పని చేసావే? అయ్యో, త్వరగా అంబులెన్స్ పిలవండి, హాస్పిటల్కి తీసుకెళ్దాం. వద్దు లక్ష్మి, నన్ను ఎక్కడికి తీసుకెళ్ళొద్దు. నేను ఎక్కువసేపు బతకను. అయ్యా, మాంగళ్య ధారణ గావించండి. ఓం మాంగళ్యం తంతు. ఆపండి. ఈ పెళ్లి జరగడానికి వీల్లేదు. నన్ను కాదన్నందుకు, నేను బ్రతికుంటగానే ఇంకో పెళ్లి చేసుకుంటున్నందుకు, ఇన్నాళ్ళు నన్ను పిచ్చోణ్ణి చేసినందుకు దీనికి మరణశిక్ష విధిస్తున్నాను. అమ్మా, 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 నీకేం కాదమ్మా, నీకేం కాదమ్మా. అమ్మా, అమ్మా, అమ్మా. కానిస్టేబుల్స్, అరెస్ట్ హిమ్. బండి వదలకండి అసయ్య గారు. నన్ను పొడిచింది వాడే. హలో, ఎవరు? నేను అంటే నాకు కాల్ చేయటమే మర్చిపోయావు అనుకున్నాను. నా వాయిస్ కూడా మర్చిపోయావా? నువ్వా? నేనే. ఎందుకు కాల్ చేసావు? ముంబై వదిలేసి వెళ్ళిపోయావు. బాబాయ్ గారు, ఏంటిది? వీళ్ళు దేని గురించి మాట్లాడుతున్నారు? సోనీ నగలిపోయాయంటమ్మా. అవి నువ్వే తీసావని వీళ్ళు అనుమానిస్తున్నారు. తానే నా నగలు దొంగతనం చేసింది. దొంగతనం చేయాల్సిన అవసరం నాకు లేదు. ఎందుకు లేదు? హాస్పిటల్లో చావు బ్రతుకుల మధ్యన మీ అమ్మని బతికించుకోవడానికి. అంటే ఇక వెళ్ళక తప్పదా? తప్పదు. 5 రూపాయలు ఇచ్చేసాను కదా. రే పండోడా, నా పైన బండేసావు కదరా, నీ సంగతి చెప్తానుండు. టీచర్, ఈ అంకుల్ నన్ను బండోడన్నారు. అంకుల్ ఏంట్రా? ఆయన ఉన్నారా, వెళ్ళిపోయారా? డాడీ కోసం చూస్తున్నావా లక్కీ? అదే లేదు. నాకు తెలుసు, నువ్వు అందుకోసమే చూస్తున్నావు కదూ. చిన్నపిల్లలు చిన్నపిల్లలా ఉండండి, పెద్ద పెద్ద మాటలు మాట్లాడకండి.
ఆయన ఉంటే నాకేంటి, వెళ్ళిపోతే నాకేంటి? అవునవునులేండి. నా 5 రూపాయలు వస్తే ఏంటి, పోతే ఏంటి మీకు? మీరు ఇంకా వెళ్ళలేదా? నా 5 రూపీస్ తీసుకోకుండా నేను ఎక్కడికి వెళ్తానండి? ఇచ్చాను కదా. ఏంటి ఇచ్చారు? చూడండి, చెల్లని కాయిన్ ఇచ్చారు. అంటే నన్నే మోసం చేద్దాం అనుకున్నారా? చెల్లని కాయిన్ ఇచ్చి సభ్య సమాజానికి ఏం మెసేజ్ ఇద్దాం అనుకుంటున్నారండి? గణేష్, చెల్లని కాయిన్ ఇచ్చావంట, అలా ఇవ్వడం తప్పు కదూ? లేదు మిస్, నేను మంచి కాయిన్ ఇచ్చాను, కొత్త కాయిన్ ఇచ్చాను. అంటే ఏంట్రా, నేను అబద్ధం చెప్తున్నానా? నన్ను మీరు బండోడు అన్నారు. అంటే అందుకని చెల్లని కాయిన్ ఇస్తావా? నేను కాయిన్ ఇచ్చాకే అన్నారు. లాజికల్ చెప్తావేంట్రా? మర్యాదగా నువ్వు మీ మిస్ సారీ చెప్పండి నాకు. ఏంటి సారీ చెప్పాలా? దొంగ కరెన్సీ ఇవ్వడం ఎంత క్రైమో, చెల్లని కాయిన్ కూడా అంతే క్రైమ్. ఈ విషయం రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియాకి తెలిసిందనుకోండి, మ్యాటర్ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా వరకు వెళ్తుంది. ఇప్పుడు నాకు మీరిద్దరు సారీ చెప్పారా? సరే, లేదంటేనా డైరెక్ట్గా సెంట్రల్ జైలే. చిన్నపిల్లాడు ఎందుకులేండి, నేనే చెప్తాను సారీ. ఏంటండి ఏదో ముస్టేస్తున్నట్టు చెప్తున్నారు? ఇంకెలా చెప్పాలి? నా వైపు చూస్తూ నా కళ్ళల్లో కళ్ళు పెట్టి మనస్ఫూర్తిగా నవ్వుతూ చెప్పాలి. ఏ సీత, నాతో ఆడుకోవడానికి వస్తావా? రా ఆడుకుందాం. ఓ, నువ్వు నడవలేవు కదూ, నువ్వు నాలా ఆడుకోలేవు కదూ. మేం ఆడుకుంటుంటే ఓ మూల కూర్చుని చూడడం తప్ప నీకేం చేత కాదు. పాపం, నువ్వెప్పుడు మాతో ఏ గేమ్ ఆడలేవు. మంగమ్మ గారు, సీత ఆడుతుంది, ఆడి చూపిస్తుంది. ఆగో ఆగో ఆగో! నువ్వు నడిపిన రసవత్తర ఘట్టం ఇక్కడ అందరూ చూశారు. మేడం, అసలు ఏం జరిగిందంటే సంజయ్ శ్రీ చెప్పుకోవడానికి కూడా నీకు అర్హత లేదు. ఉద్యోగం పేరుతో రావడం, మిమ్మల్ని వల్లో వేసుకోవటం, అమ్మకి రోగం అని చెప్పి 10 లక్షలు వాడుకోవటం, అన్ని తన ప్లానే. ఇప్పుడు నీకేం మాయ రోగం వచ్చిందని నువ్వు వాడుకుంటున్నావు. బ్రహ్మదేవుడు కొంప ముంచినావురు, ఎంత గొప్ప సొగసురు ఈ ఆడదాచినావురు. పూల రెక్కలు కొన్ని తేనె చుక్కలు, అసలు భూలోకం ఇలాంటి సిరి చూసి ఉండు. పాపం, పెరుగన్నం తప్ప ఏవి తినదేమో. నాకేదో రోగం వచ్చినట్టుగా ఉత్త పెరుగన్నమే పెడతానంటావేంటే? ఏంటత్తయ్య, వంటలు అంత బాగా నచ్చినాయా?